ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మందిరం ఎక్స్టెన్షన్ గురించి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇమ్మాన్యుయల్ గాస్పెల్ హీలింగ్ మినిస్ట్రీస్ పరిచర్య దాదాపు 20 సంవత్సరాలుగా ఈ చర్చ్ పరిచర్యలో ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి ఒక 13 సంవత్సరాలుగా మేము ఒక బిల్డింగ్లో హయత్ నగర్లో ఈ ఆరాధన జరిగిస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క మందిరం నిండిపోతుందో, ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి టెంట్స్ వేయటం ద్వారా కొన్నిసార్లు గాలి వల్ల టెంట్స్ ఎగిరిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి చాలామందిని దేవుడు కాపాడాడు. కొన్నిసార్లు ఆ టెంట్గా అడ్డంగా ఉందని చాలామందిని దాన్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడున్న బిల్డింగ్ 350 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అది 350 స్క్వేర్ యార్డ్స్లోకి ఎక్స్టెన్షన్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్ కొరకు 90 lakh రూపీస్ కావాలి. మీ హృదయం ప్రేరేపించబడితే మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటారో ఆ ఫోన్ చేసి మీరు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించండి. నువ్వు ఆరాధిస్తుంటే తిట్లు కూడా ముద్దుగా వినిపిస్తుంది, నీకు ప్రేమగా వినిపిస్తాయి. ఇంత చెప్పినాక కూడా అర్థం కాకపోతే నీలోనే ఏదో సమస్య ఉంది. ఇష్టపడినావు అనుకో, మిరపకాయ పెట్టిన తిని బాగా బాగుంది అని, అబ్బాబాబా ఈ మిరపకాయ ఇంత బాగుంటుంది నాకు ఎప్పుడు తెలియలేదండి అంటూ. ఎందుకు ఇందాక మాట్లాడలేదు అనండి, ఇందాక మాట్లాడలేదు, తిట్టినా పర్లేదు, నోరు తెరిచాడు కదా. మీకు అర్థమవుతుందా? మనం అంటాం కదా, ఇష్టమైన వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు అంటే, తిట్టువా, నాకు కనీసం తిట్టు, కోపం వస్తుంది కొట్టు. ఎందుకు అడుక్కుంటాం అట్లా? పిల్లల దగ్గర కూర్చొని అడుగుతారు, జిడ్డు మాట్లాడరాదు, నేను మాట్లాడు తర్వాత చాలు నోరు తెరిచావు చాలు. ఇది భక్తి అంటే. బైబిల్లో ఒక చోట రాయబడింది, యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వడం అరుదంట. పూర్తిగా అసలు మాట్లాడడం మానేసంట దేవుడు. అంటే మాట్లాడడం మానేంటే దేవుడు మౌనంగా ఉన్నాడు ఎప్పుడు. అది వినలేకుండా అందరు మూయబడిపోయి ఉన్నారంట. ఆ నిశ్శబ్దపు దినాల్లో ఒక ఆయమ కనిపించిందంట, ఇట్లా ఉంటే మా బతకలేం, మా బ్రతుకులు బాగో, మా దేశం పని అయిపోతుంది, మేము దేవుని ప్రత్యేకించబడిన జనం అనేది సాక్ష్యమే పోతుంది. కాబట్టి నాకు అనిపిస్తుంది నేను ఒక కొడుకుని కనాలి, కానీ ఆ కొడుకుని నేను దేవునికి ఇవ్వాలి. ఇస్తే ఆ కొడుకు దేవునితో మాట్లాడాలి, దేవుడు అతనితో మాట్లాడాలి, అతని ద్వారా దేవుడు మాతో మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు నేను కుమారుని కాదు, ఒక ప్రవక్తను కానాలి. ఎవరైతే గర్భం లేదో వాళ్ళు అనుకోవాల్సినవి ఇవి. అట్లా అనుకోవాలి. ఎందుకు అంటే నేను ఇప్పుడు కంటే ఆ కన్న బిడ్డలు దేవుని స్వరాన్ని వినాలి. ఆమె అనుకుంది, వచ్చి నాకు అర్థమైపోయింది విషయం అనండి. వెళ్ళిందంట మందిరానికి, వెళ్ళి ఏం లేదు మంచిగా ఏడ్చిందంట. ఏడవడం కూడా మంచిగా ఏడ్చిందనండి, పిచ్చి ఏడుపు కాదు, మంచిగా ఏడ్చిందంట. ఏడ్చి ఒక ప్రమాణం చేసిందంట, నీవు నా కుమారుని ఇస్తే నేను నీకు ప్రవక్తని ఇస్తాను. ఇఫ్ యూ గివ్ మీ సన్ ఐ విల్ గివ్ యూ ప్రాఫిట్ అనేసిందంట. వెళ్ళిపోతుందంట. రెడీ అయింది ఇంకా లేచి. అప్పుడు అన్నట్టు, ఏమమ్మా ఇంత తాగి రాకపోతే ఏం మంచి బుద్ధి నేర్చుకోవచ్చు కదా, మీరు ఇంతకాలం నుంచి వస్తున్నారు చర్చ్కి, తాగి వచ్చినావు అని అంటే, అమ్మ సారీ అయ్యగారు. అప్పుడు ఏమనాలి? నేను మనోదుఖము గలదానని. హలో, ఒక్క మాట అంటే తట్టుకోలేము. తాగుపోతుందానా అన్నాడు ఆయన. ఎవరు? అయ్యగారు. అంటే ఏమనాలి? కళ్ళు కనబడలేదు నీకు, మా ఇంట వంట లేదు, అట్లాంటి పాడు బుద్ధులు నీకున్నాయేమో అనొచ్చుగా. నీ బిడ్డలు ఎట్లా చక్కగా ఉన్నారా, నీ కొడుకు ఏమైనా చక్కగా ఉన్నాడా, వాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు మందిరం బయట అని అనేయచ్చుగా. ఒకటి లెక్క పెడితే 3 లెక్క పెట్టచ్చుగా. మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరు, నాకు తెలుసు. నువ్వు ఒక్కటంటే నేను 3 అంటుంది ఒక ఆమె. నా దగ్గర 3 ఉన్నాయి. 3, 4, 5, 6 కాదు చేయాల్సింది ఇక్కడ. ఆయన ఏమన్నా తెలుసా? అయ్యగారు ప్లీజ్ అలా కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. నా పరిస్థితి చూసి అలాగే ఉంది, కానీ మనోదుఖం గలదాన్ని. ఆ దుఃఖం అంతా ఇలా లోపల ఉంటే ఇంక నేను బతకలేను. అది బయటికి రావడానికి ఒక డోర్ కోసం వెయిట్ చేస్తుంటే
దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నాకేంటో తెలుసా, ఈ కాలంలో నేను మాట్లాడడానికి ఎవరు కనబడలేదు అన్నాడు. నాకు అర్థమైపోయింది దేవుడికి ఏం కావాలో. అదొక డోర్గా నాకు తెలుసుకుంది. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో నా మనో దుఃఖానికి ముగింపు వచ్చింది. ప్రత్యక్షత నీ దుఃఖాన్ని ముగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్షత లేనంత కాలం ఏడ్చిందే ఏడుపు, ఏడ్చిందే ఏడుపు, ఏడ్చిందే ఏడుపు, లాభం ఉండదు. దట్స్ వై మిస్టరీస్ విల్ ఎండ్ మిజరీస్ అన్నాడు ఒక దైవజనుడు. ఏంటంటే ఆ ప్రత్యక్షత వస్తే, రహస్యం బయటకు వస్తే మన వేదన, మన మనోదుఖానికి ముగింపు వస్తుంది. ఎందుకంటే దట్స్ ఎ ప్రాబ్లం. మనకు ఆ ప్రత్యక్షత లేక మనం ఇబ్బంది పడుతుంది. నీకు తెలిస్తే, దేవుని వాక్యం వల్ల పాటించడం వల్ల వచ్చే రిజల్ట్స్ నీకు తెలిస్తే, నువ్వు మనుషుల్ని పట్టుకో, ఇంకా దేవుని వాక్యాన్ని పట్టుకుంటావు. ఇంకా బిజీగా ఉంటావు వాక్యం నెరవేర్చడంలో. 1, 2 సుమారు 13 సంవత్సరాలు అయిపోయింది ఆమెకి పిల్లలు లేక. నిన్న మొన్న వచ్చింది కాదు ఆమె. ఏమి 6 నెలలకే ఏడుచుకుంటూ కూర్చోలే. పిల్లలు లేరు, దేవుడు ఏమి దేవుడో, మీ దేవుడైనా నమ్ముకోమంటే నమ్ముకునే అనవసరంగా వచ్చాను చర్చ్కి. వాస్తవానికి అప్పుడే ఎందుకు ఎండవలేదు తెలుసా? అది అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షత లేదు. అంటే మీకు అంటున్నాను, కుంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు కనాల్సింది ఎందుకో మీకు తెలుస్తలేదు. అందరిలాగా కనేస్తేనే ప్రాబ్లం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. లోకం గురించి మాట్లాడలేదు ఆయన, నీ గురించి మాట్లాడుతున్నాడు. నా గర్భం అంటే దేవుని బిడ్డల గర్భంలోంచి వచ్చిన పిల్లలు కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఎప్పుడు పడితే ఆ టైంలో రాకూడదు. వాళ్ళు ఇస్సాకు రావాల్సిన టైంలో ముందుగానే వచ్చేసి ఉంటే, రావాల్సిన టైం కంటే ముందే ఏమైపోయేది తెలుసా? మొత్తం క్యాలెండర్ అప్సెట్ అయ్యేది. యేసు ప్రభు కరెక్ట్ వచ్చే టైం మిస్ అయిపోయేది. దేవుడికి ఒక క్యాలెండర్ ఉందనండి. దేవుడు ఒక పని చేస్తున్నాడు. పూర్వకాలం నుంచే ఫిక్స్ చేశాడు దాన్ని. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఈరోజు బతుకున్నాను దేవుని స్తుతించి. ఫస్ట్ అనవసరంగా అన్ని పేర్లు పెట్టి వాళ్ళనని వీళ్ళనని. నీకు వచ్చిన బాధ ఇతరులని తీర్పు తీర్చడానికి వాడుకో. నీకు వచ్చిన బాధని నీ పిలుపుని స్థిరపరచుకోవడానికి వాడుకో. క్రైసిస్ షుడ్ కన్ఫర్మ్ కాలింగ్, నాట్ రైజ్ క్రిటిసిజం. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్. మీకు వచ్చిన బాధ అది ఏదైనా కావచ్చు, లోటు, మీకు మీ పిలుపుని స్థిరపరచడానికి వాడుకోండి. ఎందుకంటే ఆ క్రైసిస్ ఎప్పుడైతే అద్భుతంగా మారుతుందో అప్పుడు పెద్ద సాక్ష్యం అవుతుంది. కానీ దాన్ని క్రిటిసిజంకి వాడావనుకో చాలా కష్టం. అలాంటప్పుడే జాగ్రత్త. నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే రెస్పాన్సెస్ జాగ్రత్త. ఆమెకి బాధ అవ్వలేదు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ చాలా బాధపడి ఉంది, విసిగిపోయి ఉంది. ఇది పెద్ద మాటేం కాదు, నా కూతురు ముందు సమస్య ముందు ఇది పెద్ద మాటేం కాదు. ఆమె అనుకుంది సింపుల్. నేను పడిన వేదన, నా సవితి కలిసి నన్ను అన్న పెట్టిన పోరు, నా భర్త నన్ను అన్న మాటలు ముందు కంపేర్ చేసి ఇది పెద్ద మాటే కాదు. చెడ్డ బూతులు తింటారండి బయట, కానీ మన సహోదరులు ఒక మాట అంటే తట్టుకోలేరు. కానీ వాస్తవం ఏం చెప్తా తెలుసా? ఇది తట్టుకోవడమే నేర్చుకోవాలి. ఫస్ట్ ముఖాన్న ముద్దు పెట్టి అప్పు చెప్పిన యూదాన్ని దేవుడు ఎలా ప్రేమించాడు. ఈరోజు మనం చాలాసార్లు నేర్చుకోవాలా. ఆమె అంటుందంటే, సార్ అలా కాదు సార్, ప్లీజ్, ప్రాబ్లము నాలో ఉంది, నాకు చాలా దుఃఖం ఎక్కువైపోయింది, ఈ దుఃఖంతో ఏం పిచ్చి అవుతుందో నాకే తెలీదు, బతుకుతానో సస్తానో అర్థం కావట్లేదు, నా భర్త ఇంకొక మాట అంటే సచ్చేలాగా ఉండింది ఈరోజు పరిస్థితి. ఇక నేను అనుకున్నాను, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఏడవకపోతే, దీన్ని బయటికి పెట్టకపోతే ఏమో ఇది ఎవరి మీద పడిపోతుందో, కాబట్టి బెస్ట్ మనస్ఫూర్తిగా ఏడుస్తా, ఈరోజు నా దుఃఖమంతా బయటికి తీసేస్తా, సాఫ్గా ఇంటికి వెళ్తా. వెళ్ళే ముందు ఒక డీల్ చేసుకుంటా దేవునితో అని డీల్ చేసుకున్నా. అప్పుడు ఏమైంది చెప్పు. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు. ఏంటి ఏముండే అంటే ఆమెకి కోపాన్ని ఏం చేసిందంటే ఏడుపుగా మార్చింది. నీ కోపం వస్తే దాన్ని ప్రేయర్లో చూపి, అంటే ఏంటి, కన్నీటితో తీసేదాన్ని. తర్వాత అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయుగాక. అయ్యగారు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఆహా వా, అయితే ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసిన మనవి దేవుడు నీకు చేస్తాడు పో. ఆ ఇజ్రాయేల్ దేవుడు మనిషిగా ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఈ కానాన్ స్త్రీ
ఆయన దగ్గరకు వచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కుక్క పిల్లలకి నేను వెయ్యనమ్మా రొట్టెలు. తగునా అన్నాడు, వెయ్యను అనలేదు, సారీ, తగునా. అది నీ చేతుల్లో ఉంది, తగ్గచ్చా తగ్గకూడదు. నువ్వు తగ్గించుకుంటే నీకు తగ్గుతుంది, నువ్వు మొండి చేస్తే అది ఇంక తగ్గదు. ఇది ఫినిష్ చేయాలిగా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్ప. ఆయనకు ముచ్చటేస్తుంది, అలాంటి వాళ్ళని చూసి ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని తెలుసు, అందుకే వాళ్ళతోనే ఇలాగా మనకు నేర్పించాలని ఇలాంటివి చేస్తుంటాడు. ఎవరి మీద అయితే దేవుడు ముచ్చటేస్తుందో వాళ్ళ జీవితాలు అందరికీ మాదిరిగా మారుస్తాడు. అటువంటి కార్యం నీ జీవితంలో దేవుడు చేయనుగా. కేసు మీరు వినలేదు, కొంతమంది వినలేదు. ముచ్చట అయిన వాళ్ళది ఏది కావాలో తెచ్చి పంపిస్తాడు. ముచ్చట వేసిన వాళ్ళని మాదిరిగా మారుస్తాడు. ముచ్చట వేసిందనుకో నీ మీద, నిన్ను ఒక మాదిరిగా తయారు చేస్తాడు. బైబిల్ తీయక్కలేదన్నమాట, నేను చూస్తే అలాగే యేసుప్రభు తెలుస్తాడు. నువ్వు అలాగా మొండికేసామనుకో, సరే ఇచ్చి పంపిస్తాడంటే తీసుకో, ఉద్యోగంగా తీసుకోపో. దేవుడు ఏమో ఆపడు. పొరపాటు అనుకునే దేవుడు ఆపుతాడు ఆ ఉద్యోగాన్ని. దేవుడికి అలాంటి చీప్ పనులు చేతకవు. పెళ్ళిళ్ళు ఆపేసి, ఉద్యోగాలు ఆపేసి, డబ్బు లేకుండా చేసి, ఇలాంటివన్నీ సాతాను చేస్తాడు. దొంగతనం చేయడానికి వస్తాడు. దేవుడు చేయడా పనులు. బైబిల్లో ఎక్కడైనా చదవండి, దేవుడు ఎవరిని మీరు అనొచ్చు, యోబుకి కూడా దేవుడు చేయలే. మీరు బైబిల్ సరిగ్గా చదవలే. ఎక్కడ దేవుడు ఎవ్వరికి నష్టం చేయలేదు, ఎవరిని దేవుడు శోధించాడు. మైండ్ పని చేయలేదు వాళ్ళకి, అందుకే అలా మాట్లాడారు. ఎప్పుడు నాకు తెలుసు, ఇవి ఎందుకు వస్తున్నాయి నాకు తెలుసు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఇది కేవలం దేవుని మహిమ కొరకు వచ్చింది. నేను చావను, నేను సజీవుడనే యెహోవా క్రియలను ప్రకటిస్తాను. మీకు తెలియదేమో, నాకు తెలుసు అన్నాడంట. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రభు నీ కోరినట్టే అవునుగాక. ఐ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్. మీతో సంబంధం నేనైతే రిసీవ్ రైట్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆ గడియలోనే కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియ ఇది అవును గాక నీ జీవితంలో. ఆ గడియ ఇంకెప్పుడైనా అవ్వాల్సింది, కానీ అప్పుడు నువ్వు ఓర్చలే, టెస్ట్ జయించలే. ఈరోజు జయించావు. ఇట్ ఈస్ యువర్స్ నౌ. అప్పుడు ఏమన్నా, నీ విశ్వాసం గొప్పది. అమ్మా కుక్క కాదమ్మా, నువ్వు అమ్మవి. నువ్వు ఎంత పెద్దమ్మవు అంటే నీకున్న విశ్వాసం మా ఇజ్రాయెల్లో కూడా లేదు. పక్కన అలా అనుకుంటున్నారంట, ఏంటి ఇట్లా అనేసాడే యేసుప్రభు, కుక్క అనేసాడే, అయ్యయ్యో అనుకుంటున్నారంట. అప్పుడే అని, అమ్మా నీ విశ్వాసం గొప్పది. మా కఠిన హృదయాలు మార్చడానికి ఇంతవరకు నీతో ఇట్లా మాట్లాడే మా వాళ్ళు ఉన్నారు అసలు కఠినంగా. మా వాళ్ళు తిరుగుతున్నారు, మాతోనే తిరుగుతూ కఠినంగా తయారవుతున్నారు. వాళ్ళని చూస్తున్నా, ఎప్పటికి వీళ్ళు ఏమని అంటారా, వాళ్ళు చూశారు నన్ను, ఎప్పుడు చూశారు. అలాగ నేను వెళ్తుంటే దావీదు కుమారుడా అంటే ఆగిపోయిన సందర్భం వీళ్ళకి తెలుసు. ఇదే పిలుపు విన్నప్పుడల్లా నేను ఆగానని వీళ్ళకి తెలుసు. ఆ రోజు కొండ దిగి వస్తున్నప్పుడు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అంటే, అవును నాకు ఇష్టమే అని పట్టుకున్న రోజు వీళ్ళకి తెలుసు. ఇవి చూసి అడుగుతున్నారు వీళ్ళు, ఏంటి ప్రభా ఏం మాట్లాడలేవు, నువ్వు ఏదో ఒకటి ఇచ్చి పంపించేయమని. చూసావా, వీళ్ళ హృదయాలు కూడా కరిగే. కారణం ఏంటి అసలు? నీ విశ్వాసం అమ్మా, నీ విశ్వాసం. నువ్వు అటువంటి విశ్వాసం చూపిస్తే కఠిన హృదయాలు కూడా కరిగిపోతాయి. నీ భర్త ఎంతసేపు మారిపోతాడు, నీ ఇంట్లో పిల్లలు ఎంతసేపు మాట వినేస్తారు. నువ్వు చూపించట్లే ఆ విశ్వాసం దేవుని పట్ల. నువ్వే అటు జంపు ఇటు జంపు, అటు జంపు ఇటు జంపు. నీ మాటలు ఒకరోజు ఇటు ఉంటాయి, ఒకరోజు అటు ఉంటాయి. వాళ్ళు చూసి అంటారు, ముందు మా అమ్మని చక్కగా ఉండమనండి అన్నారు, మా డాడీతో మంచిగా ఉండమనండి, అప్పుడు మారుతాం మేము అన్నారు. జంపులు మానేను. సింపుల్గా నువ్వు విశ్వాసం గట్టిగా ఉండు. ఏం పట్టించుకోకు, ఇప్పటి నుంచి ఏం పట్టించుకోవద్దనండి. పక్కన తిరిగి ఏం పట్టించుకోకు, గట్టిగా ఉండు విశ్వాసం.
పట్టుకో గట్టిగా దేవుణ్ణి. నీవు ఎప్పుడు ఉండేలాగా ఉండకపోతేనే ప్రాబ్లం. ఎంతమంది మారిన ప్రాబ్లం లేదు, దేవుని పిల్లలు మారితేనే ప్రాబ్లం. ఎంతమందికి అర్థమైంది మాట? వేరే వాళ్ళు తాగితే ప్రాబ్లం కాదు, నువ్వు తాగితే ప్రాబ్లం. వేరే వాళ్ళు బూతులు మాట్లాడితే ప్రాబ్లం ఏం లేదు, అది వాళ్ళ తీరు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు మాట్లాడితే ప్రాబ్లం. నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకో, ఎవరు పట్టించుకోరు, ఇంకా 4 మాట్లాడి హి హి అని అవుతుంటారు. నువ్వు సడన్గా అన్నావు అనుకో, అయిపోయి ఇట్లా చూస్తాను నేను, బాయ్ నువ్వు ఇంట మాట్లాడవే, మీరు ఇంతవరకు మాట్లాడుతుంటే ఎవరన్నా నన్ను అంటావు ఏంటి అంటే, నిన్నే అనాలి మరి, నువ్వు ఎట్లా మాట్లాడావు, ఎవరంటున్నారు? ప్రభువుని ఎరగని వాళ్ళు అనేస్తారు, జాగ్రత్త. నువ్వు ఏమన్నారు ఈరోజు, నువ్వు చేతిలో బైబిల్ పట్టుకొని చర్చకు వస్తుంటే ఎవ్వరు ఏమన్నారు, కానీ నీవు ఒకరోజు ఏదో నా కాని మాట అన్నావో అప్పుడు అంటారు, అంత పోయావే, అంత భక్తి అన్నావే అంటారు. అనిపించుకోవాలా మరి చెప్పండి? అనిపించుకోవడం మంచిదా? మనం చూస్తున్నారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. తర్వాత ఫస్ట్ అది ఇంకా అల్టిమేట్, బట్ ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. జాగ్రత్త. అన్యుల ఎదుట దేవుని నామాన్ని దూషణ పాలు చేయకండి. ఏది పడితే నా ఇష్టం అని జీవించకండి. నాకు నచ్చింది నేను చేస్తా, ఎవరు నన్ను అడిగేది అనకండి. ఎందుకంటే నువ్వు పొందిన రక్షణ గొప్పది. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన సృష్టికర్త, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిన్ను కూడా రాజులేని యాజక సమూహంగా, సొత్తైన ప్రజలుగా, ఆయన విలువైన రక్తముకు ఇచ్చి మిమ్మల్ని కొని తనకున్న పరిశుద్ధ జనముగా నిన్ను చేసుకొని నేను ఈ లోకానికి మరలా వెలుగుగా పరిచయం చేశాడు. ఇంత చేసిన ఆయన పేరు పాడు చేయొద్దు మనం. ఇంత చేసిన ఆయన పేరు పాడు చేయొచ్చా? పిచ్చి పిచ్చి పనులు చేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని చేయొచ్చా? కెన్ యూ టేక్ రాంగ్ డిసిజన్స్? నో. ఐ హ్యావ్ టు బి అ మోడల్. నేను ఒక మాదిరిగా ఉండాలి. చెప్పండి, కళ్ళు మూసుకొని, నేను ఒక మాదిరిగా ఉండాలి. విశ్వాసులకే కాదు, లోకం కూడా నన్ను చూసి నేర్చుకోవాలి. ఆ స్థాయికి నేను ఎదగాలి. హల్లెలూయా. కొంచెం ఇట్లా గట్టిగా చెప్పుకోవాలి మనతో. ఎస్, అట్లుండాలి, అట్లుండాలి. మనకు మనం చెప్పుకుని వెళ్ళిపోయినాం, నేను అట్లుండాలి. అట్లా మనకి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. చెప్పుకుంటున్నాం అనుకో, అప్పుడు మనకు అతిశయం వస్తుంది. మనని బట్టే గర్వం కాదు, అతిశయం అంటే బా వెరీ గుడ్, అట్లా ఉండవు నువ్వు. ఓకే, దేవుని మాట వింటూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. ఇట్లా బా ఈరోజు ఆరాధించినట్టు ఇంకెక్కువ ఆరాధించాలి. ఇంకా ఈరోజు వాక్యం విన్నట్టు ఇంకెక్కువ మంచిగా విను. నోట్స్ రాసుకున్నావు కదా మంచిగా, ఎప్పుడు ఇట్లా నేను రాసుకో. ఇంకా మంచిగా నోట్స్ రాయడం కాదు, మళ్ళీ తీసి చదివితే ఇంకా బాగుంటుంది అని నీకు నువ్వే చెప్పుకుంటూ ఉండాలి. ఇది ఆత్మీయత అంటే. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? నాకేం కనబడుతుంది తెలుసా? ఒక పచ్చిక బయలు కనబడుతున్నాయి మిమ్మల్ని చూస్తే. మొదటి రాజులు 17వ అధ్యాయంలో సారెపత్ అనే విధవరాలు ఇంటికి ఎవరు వెళ్ళారు? ఏలియా గారు వెళ్ళారు. దేవుడు ఏం చెప్పాడంట? ఏలియా ప్రత్యక్షమై హలో ఏమవ్వాలా? అది నీ ముందు ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు వింటున్నది నీ కళ్ళకు కట్టినట్టుగా కనబడాలి. నువ్వు ఆశీర్వాదం వింటే నీ కళ్ళ ముందు అది కనబడుతూ ఉండాలి. విశ్వాసమను నిరీక్షించి వాటి యొక్క నిజ అదృశ్యమైనవి. ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ దేవుడు కాశ్మీర్లో చల్లగా మార్చునుగాక, సమాధానం ఇచ్చునుగాక. సారెపత్లో ఉన్నాం మనం. సారెపత్కి వెళ్తే ఏమైంది అక్కడ? ఏలియా గారు అందుకతడు లేచి సారెపతునకు పోయి, ఇది చాలా రిస్క్ కదా, కరువు వస్తే ఏదైనా బంగ్లాకు పోవంటే పోతారు. ఎక్కడ పోమంటున్నాడు? సారెపతుకు పోమంటాడు. పోయినాడు. అక్కడ పోయి ఎవరితో పోషిస్తా అంటున్నాడు? ఆ ఏరియాలో ఉన్న పెద్ద ధనవంతుడి ఇంటికి తీసుకుపోతాను నేను, నువ్వు పోగానే వాళ్ళకు ప్రొఫెసర్ చెప్తాను. చెప్పగానే ఆయన ఎస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని కింద పడతాడు. పడగానే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండు, నీకు బిర్యానీ పెడతారన్నాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళతో నేను గొప్ప చేయడం ఎందుకు? దేవుడు ఏమి లేని దగ్గర నుంచి, పెంట కుప్పలలో నుంచి దరిద్రులను పైకి లేపడంలో దేవుడికి భలే మజా. తీసుకెళ్ళాడంట. అగో విధవరాలు వస్తుంది, ఆయనతోనే నించున్నాడు. అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా అంటే, ఇస్తానయ్య గారు. చాలు, వెరీ గుడ్, ఈమె కావాలి నాకు. మీకు అర్థమవ్వలేదు, మీరు ఇంకా స్టోరీ ఆలోచిస్తున్నారు.
ఎస్ అనడం కావాలి దేవునికి. కానీ అంటారు కొంత, కానీ 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 ఈ కానీలో గూని ఉంది. కానీ కానీ అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా? ఓకే గారు, ఒక్క నిమిషం ఆగు. అదే చేత్తో ఒక రొట్టె తీసుకురాబు. అయ్యగారు ప్లీజ్ సార్, ఇది మాత్రం కొంచెం చిన్న రిక్వెస్ట్, ఒకే ఒక్క రొట్టె చేసేంత పిండి ఉంది మా దగ్గర, ఓన్లీ వన్. అది నేనేమనుకున్నా అంటే, నేను అనుకున్నది నేను కూడా తినను, నా కొడుక్కి పెడతా. ఎందుకంటే సత్యం ఉందన్నా ప్రశాంతంగా చేస్తాడు వాడు, కొంచెం కడుపు నిండా తిని. నేను కూడా తినకుండా వాడి కోసం పెడదామని నేను అనుకున్నా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అంటే అప్పుడు అయ్యగారు అన్నాయంట, నువ్వు ఒక్కోసారి ఫస్ట్ ఎస్ అన్నప్పుడు నీ విశ్వాసం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు బలహీనంగా ఉన్నా నువ్వు ఎస్ అన్నావు కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎస్సే అనలేదు, ఇంకా ఇంతకాలమైంది రక్షణ తీసుకోలేను, ఇంకా అన్ని స్టోరీలు చెప్తున్నావు. అంటే ఇది అవ్వనాక తీసుకుందాం అనుకున్నా, అది అవ్వనాక తీసుకుందాం, అటు పోయినాక ఇటు వచ్చినాక. నువ్వు టెస్టింగ్లో పెట్టినావే, టెస్ట్ ట్యూబ్లో యేసు ప్రభుని టెస్ట్ ట్యూబ్లో ఇంకా కలర్ మారిందే. నో ఎస్ అనేసి ఇంకా తప్పించుకునేది లేదుగా. సార్ ఇప్పుడు మీకు ఎస్ చెప్పినా నేను, మీరేమో రొట్టె తెమ్మంటున్నారు, నా పరిస్థితి అంటే నువ్వేం భయపడకు. ఈ కరువు అయిపోయే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఈరోజు అటువంటి రోజు. నువ్వేం చూస్తున్నావు? లోకం ఏం చెప్తుంది నీకు? లోటు గురించి మాట్లాడుతుందా? రాబోయే ప్రాబ్లమ్స్ మాట్లాడుతుందా? దేవుడు నీకు సమాధానమైన వార్త పంపించాడు. లోకంలో ఏది జరిగినా ఏమైనా సరే నీ ఇంట్లో గిన్నెలో ఉన్న పిండి అయిపోదు, నీ తొట్టిలో ఉన్న నూనె అయిపోదని ప్రభు అంటున్నాడు. నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, నీ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు. ఎస్. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఏం చేశాడు ఆమె? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడెనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన ఏమని అన్నదా? ఏంటి గారు నీకేమో తెలివి ఉందా అన్నదా? ఇటొక మనం అంట ఓకే ఐ రిసీవ్ అని వెళ్ళిపోయిందంట. పోయి తీసుకురాబో, ఐ వెయిటింగ్. వెళ్ళిపోయింది. ఏమనుకుందంట? సచ్చేది ఎలాగో సచ్చేది అనండి, నేను ఎలాగో సస్తాను, ఈ తిన్నా సస్తాను, తినకపోయినా సస్తాను. దాని బదులు ఏం చేయాలా? దేవుని మాటిని చచ్చిపోతే మంచిది కదా. ఏమండి, నేను మందిరానికి బయలుదేరుతూ ఉంటే ఆయుసం వచ్చింది, అందుకే ఇంట పడుకున్నా సస్తాను, మందిరానికి పోయినా సస్తాను. దాని బదులు ఏం చేయాలి? ఇంట్లో పడుకొని చచ్చేదానికంటే మందిరానికి పోతే చచ్చిన పేరు వస్తే మంచిదిగా. ఎట్లా చచ్చింది ఈమె అన్నారు అనుకో, మీ గురించి అనట్లేదు, జనరల్గా అంటే ఎట్లా చచ్చింది ఈమె అంటే మందిరానికి బయలుదేరి చచ్చింది, భక్తురాలండి అంటారు. అదే నువ్వు ఇంట పడుకొని చచ్చిందంటే ఏం రోగం వచ్చిందంట, అట్లా చచ్చింది మంచిదా? దేవుని మందిరానికి వెళ్తూ సేవ చేస్తూ ఆత్మల భారంతో ఆత్మలు రక్షిస్తూ పరలోకానికి లాభాన్ని నరకానికి నష్టాన్ని కలిగిస్తూ. ఏలియా ప్రవచించాడు, ఏలియాకి ఇబ్బంది అయింది. మీరు అనుకుంటారు ప్రవచిస్తే సేవకులకి లాభం అవుతుంది, కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ప్రవక్తగా ఉండాలంటే ఎన్ని తంటాలు పడాలి తెలుసా? ఒక దైవజనుడిగా ఉండాలంటే ఎన్ని తంటాలు పడాలి తెలుసా? ఎన్ని పోరాటాలు ఉంటాయి తెలుసా మీకు? ఒక్కరోజు అలో చేసామనుకో ఆ స్థాయిలో ఉండడానికి, ఆ రోజు చచ్చిపోతా అంటాను, నా వద్దు బాబు సత్యన్న బెస్ట్ అంటారు. ఏలియా ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఆయన ప్రవచనానికి ఆయనే బలైపోయాడు. మీకు అర్థమవుతే బాగుండేది. ప్రవచించింది ఎవరు? వర్షం పడద్దని. ఆయనకి ఇప్పుడు తిండి లేదు, లోపల ఇంతని అనిపించవచ్చు కదా. ఏమని? ఎందుకన్నా చెప్పాను ఈ ప్రవచనం, వర్షం పకుండును కాక అని చెప్పినప్పుడు బాగానే అనిపించింది, ఇప్పుడు నాకు తిండి లేదు అని వాపోయి దేవుడిని తిట్టలే. గమ్మున అట్ట కూర్చుంటే దేవుడు అన్నట్ట, ఏం కూర్చున్నావయ్యా, పదానికి సారెపత్తులో ఒక విధవరాలకి ఆజ్ఞాపించాను. ధనవంతుడికి ఆజ్ఞాపించలే. ఎవరు కాలే?
విధవరాలు. లోకానికి పనికిరాని వాళ్ళు, లోకానికి ఆధారం అనిపించని వాళ్ళు, దేవునికి పనికొచ్చే వాళ్ళు, దేవుడు ఆధారంగా మార్చుకునే వాళ్ళు, దేవుడు నిలబెట్టేవారు, అటువంటి వారి మీద మనస్సుంచి దృష్టించి హెచ్చించి దీవించే దేవుడు నా దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. డు యు నో? నలిగిన వారిని, దీన మనసు గల వారిని, విరిగి నలిగిన మనసున్న వాళ్ళని దృష్టించే దేవుడు ఆయన. చెంత నివసిస్తారంట వాళ్ళతో. పెద్ద బంగ్లా ఉండి దేవుడు లేకపోవడం కంటే పూరి గుడిసెలో దేవుని సన్నిధి అనుభవిస్తాం. ఆయన అంటే నువ్వు తీసుకురాపో రొట్టె, గో అండ్ బ్రింగ్. ఎస్ తీసుకొస్తాను. ఎలాగైనా చచ్చేదే, కనీసం ఇప్పుడైనా నేను మంచి పని చేస్తాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను, మంచి పోరాటం నేను పోరాడతాను. ఇలాగ అందరిలాగా నేను ఇలా చేయను. వీళ్ళు డబ్బులు కట్టి జాబ్ సంపాదించారు, నేను ఆ దారిలో పోను. ఇలాంటి పనికి మాలిన పని నేను చేయను. నేను పరలోకంకి వెళ్ళే వ్యక్తిని, పరలోకపు పౌరుణ్ణి నేను. నా దేశంలో ఇలాంటి పనులు చేయరు. ఈ సావు నేను సావలేను. లోకంలో తప్పుగా ధనం సంపాదించడం కంటే దేవుని బిడ్డలతో ఉన్న దరిద్రం నాకు మేలు. ఐగుప్తీయుల సంపద కంటే నా ప్రజలతో దరిద్రతను అనుభవించిన సంతోషం అనుకున్నాడు మోషే. మోషే, నువ్వు తలుచుకుంటే నెక్స్ట్ కింగ్ నువ్వే తెలుసా? నాకు అవసరం లేదు. నా ప్రజలు అక్కడ కష్టపడుతున్నారు, నా ప్రజలు అక్కడ కన్నీరు గారుస్తున్నారు. వారికి తినడానికి ఆహారం లేదు, వారి కన్నీళ్ళు తింటున్నారు. వారికి దేశానికి వారు వెళ్ళాలి. ఇదిగో వారి పితరులకు వాగ్దానం చేసిన దేశం వారి కొరకు ఎదురు చూస్తుంది. అక్కడికి ఎవరు తీసుకెళ్తారు? ఎవరైనా తీసుకెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, నేనే తీసుకెళ్ళాలి అని ఆతురపడ్డాడంట. దేవుడు ఆతురత చూశాడు. నా ఆత్మదాహాన్ని తీర్చేది నీవే, నా ఆకలి తీర్చేది నీవే. నీవు తప్ప ఎవరొద్దు ప్రభా, నాకు నీ వాక్యం తప్ప ఏదొద్దు ప్రభా, ఇంకేది రానియకు ప్రభా. అటువంటి కృపతో స్థిరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యం పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మందిరం ఎక్స్టెన్షన్ గురించి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇమ్మాన్యుయల్ గాస్పెల్ హీలింగ్ మినిస్ట్రీస్ పరిచర్య దాదాపు 20 సంవత్సరాలుగా ఈ చర్చ్ పరిచర్యలో ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి ఒక 13 సంవత్సరాలుగా మేము ఒక బిల్డింగ్లో హయత్ నగర్లో ఈ ఆరాధన జరిగిస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క మందిరం నిండిపోతుందో, ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మేము బయటికి వెళ్ళి టెంట్స్ వేయటం ద్వారా కొన్నిసార్లు గాలి వల్ల టెంట్స్ ఎగిరిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి చాలామందిని దేవుడు కాపాడాడు. కొన్నిసార్లు ఆ టెంట్కి అడ్డంగా ఉందని చాలామందిని దాన్ని తీసివేయడం జరిగింది. ఇప్పుడున్న బిల్డింగ్ 350 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అది 350 స్క్వేర్ యార్డ్స్లోకి ఎక్స్టెన్షన్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్ కొరకు 90 lakh rupees కావాలి. మీ హృదయం ప్రేరేపించబడితే మీరు ఏ విధంగా ఇవ్వాలనుకుంటారో ఆ ఫోన్ చేసి మీరు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ అనే నెంబర్లకి కాల్ చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పెల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 గంటలకు, 10 గంటల నుండి 1 గంట వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేట్లో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది. దేవుని కృపను బట్టి మోతీనగర్ అంటే పాండురంగారావు నగర్ బస్ స్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. బోరుబండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.
ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయబడింది. తప్పకుండా రండి, ఆస్వాదించబడండి.